బీజేపీ ఆఫీస్పై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని సీరియస్గా తీసుకుంది హస్తం పార్టీ. నిరసనలు ప్రజాస్వామ్య పద్ధతిలో ఉండాలన్న పీసీసీ చీఫ్ ఇలాంటి సంస్కృతి సరికాదని పార్టీ నేతలకు వార్నింగ్ ఇచ్చారు. అటు డిప్యూటీ సీఎం కూడా కాంగ్రెస్ కార్యకర్తల తీరుని తప్పుపట్టారు. ఈ వ్యవహారంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని స్పష్టం చేశారు. యూత్ కాంగ్రెస్ నేతల బీజేపీ కార్యాలయం ముట్టడి తెలంగాణ రాజకీయాలను హీటెక్కించింది. ఉదయం బీజేపీ ఆఫీస్పై యూత్ కాంగ్రెస్ దాడికి యత్నిస్తే మధ్యాహ్నం బీజేపీ శ్రేణులు గాంధీ భవన్ ముట్టడి చేపట్టాయి. దీంతో రెండు జాతీయ పార్టీల మధ్య మాటలు మంటలు పుట్టిస్తున్నాయి. మరోవైపు బీజేపీ కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నాయకుల దాడి వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకుంది టీపీసీసీ. ప్రియాంక గాంధీపై బీజేపీ నాయకులు చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా ఖండించాల్సిందేనన్న పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన ఉండాలని స్పష్టం చేశారు. ఒక రాజకీయ పార్టీ కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతలు దాడికి వెళ్లడం సరైన పద్ధతి కాదని తేల్చి చెప్పారు. ఎవరు కూడా వేరొకరి ఆఫీస్ మీద దాడులు చేయడం అనేది సమంజసం కాదు ప్రజాస్వామ్యంలో. కానీ ప్రియాంక గాంధీ మీద చేసిన కామెంట్స్ మాత్రం తీవ్రంగా ఖండించాల్సినవే. దాని నిరసన తెలిపే విధానం నిరసన తెలపాల్సిన అవసరం ఉన్నది. ఈ యువజన కాంగ్రెస్ మిత్రులు ఉడుకు రక్తంతో పోయినారు. కానీ నా ఉద్దేశంలో ఒక పార్టీ వారు ఇంకొక పార్టీ ఆఫీస్ మీద దాడి చేయడం సబబు కాదు అనేది నా ఉద్దేశం. మరోవైపు బీజేపీ నేతలు కూడా ఇలా దాడులు చేయడం సరైంది కాదని చెబుతోంది కాంగ్రెస్ పార్టీ. శాంతి భద్రతల పరిరక్షణకు బీజేపీ నేతలు సహకరించాలన్నారు మహేష్ కుమార్ గౌడ్. ప్రియాంక గాంధీ మీద ఒక బీజేపీ నాయకుడు, అందులో పార్లమెంటుకు పోటీ చేసిన నాయకుడు ఆ రకంగా మాట్లాడితే కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి గారు దాన్ని ఖండించాల్సిన బాధ్యత లేదా వారికి? యువజన కాంగ్రెస్ నాయకులు ఎందుకు క్రోధక్తులైనారు? వారు చేసిన కామెంట్స్ ఆ రకంగా ఉన్నాయి. అయినప్పటికీ కూడా మేము ఇలాంటి దాడులు ప్రోత్సహించమని మాట చెప్తా ఉన్నాం. నేను కానీ ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నాం. పార్టీ కార్యాలయాలపై దాడులను ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఎవరిపై దాడులు చేసినా చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు. ప్రియాంక గాంధీ పట్ల బీజేపీ నేత చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఆ పార్టీ కేంద్ర నాయకత్వం దేశానికి క్షమాపణ చెప్పాలన్నారు. రాజకీయ పార్టీల కార్యాలయాలపై దాడులు చేసేదాన్ని పూర్తిగా పార్టీ పరంగా మహేష్ కుమార్ గౌడ్ గారు కానీ, అధ్యక్షులు నేను కానీ, లేకపోతే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, మా మంత్రి అందరూ కూడా పార్టీకి సంబంధించినంతా కూడా దీన్ని ఖండిస్తూ ఇటువంటి చర్యలు పాల్పడవద్దని చెప్తూ, ఏ పార్టీ అయినా ఈ రాష్ట్రంలో దేశంలో మన భావాలని స్వతంత్రంగా వ్యక్తపరచుకోవడానికి భావస్వేచ్ఛ కల్పిస్తూ భారత రాజ్యాంగం అన్ని హక్కులు కల్పించింది. మొత్తానికి బీజేపీ కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని సీరియస్ గానే తీసుకున్నట్టు కనిపిస్తోంది హస్తం పార్టీ. ఈ వ్యవహారంపై పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కిడి శివచరణ్ రెడ్డిని పిలిచి మాట్లాడే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.